హాయ్, ఈరోజు సండే కదండి. సండే వచ్చిందంటే నాన్ వెజ్ లేనిదే సండే అనిపించదు కదా. ఏంటో అలా అలవాటు అయిపోయింది మనకి. సండే అంటే నాన్ వెజ్ ఉంటేనే సండేలా అనిపిస్తుంది నాకైతే. మేము వారం అంతా తినంగానే సండే అయితే కంపల్సరీ నాన్ వెజ్ అయితే ఉంటుంది. నాన్ వెజ్లో కూడా చికెను, మటను, ప్రాన్స్, ఫిష్ ఈ 4 తింటాము. మార్చి సండేలో ఈ 4నే ఒక వీక్ ఒక్కొక్కటి తింటూ ఉంటాం అనమాట. ఈ సండే అయితే చికెన్ తెచ్చారు. చికెన్తో సింపుల్గా ఇలా చికెన్ ఒక కుక్కర్లో వండేసి ఇంకో కుక్కర్లో వెజిటేబుల్ పలావ్లా చేశాను. బగారా రైస్ అయితే బాగానే ఉంటుంది, కానీ మా వారికి బగారా రైస్ కంటే వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తే, ఇదిగో ఇక్కడ చూసారా, వెజిటేబుల్స్ అన్నీ వేసి బగారా రైస్ లాగా అంటే వెజిటేబుల్ పలావ్లా చేస్తే ఇష్టం అనమాట. ఈ 2 బాగా వచ్చినాయి, సూపర్గా అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయండి. 2 కుక్కర్లో చేస్తాను కాబట్టి సింపుల్గా అయిపోద్ది, అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. 2 మంచిగా కుక్ అయిపోయినాయి. హాఫ్ అన్ అవర్లో వంట అయిపోయింది. మీరేం చేశారో సండేలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.